వచ్చే 72 గంటలు అలర్ట్గా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. వర్షాలపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం. వర్షాల కారణంగా సంబంధిత అధికారులు, ఉద్యోగుల సెలవులను రద్దు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్తో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసుల సేవలు వినియోగించుకోవాలన్నారు. ఆకస్మిక వరదలొస్తే ఎయిర్ లిఫ్టింగ్ అవసరమైన హెలికాప్టర్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలన్నారు. మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అలాగే హైడ్రా అలర్ట్గా ఉండాలన్నారు. అత్యవసర సమయంలో ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్కూళ్లు, కాలేజీలు, ఐటీ సెక్టర్లో ఉద్యోగులకు సంబంధించి సంబంధిత అధికారుల నిర్ణయాలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భారీ వర్షాల సమయంలో ప్రజలు బయటకు రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం. లోతట్టు ప్రాంతాలు ఉండి ఇక్కడ సమస్య వస్తుందంటే ఆ కుటుంబాలను తక్షణమే సేఫ్ జోన్కి తరలించాలి. అదేవిధంగా రిలీఫ్ క్యాంపులను కూడా నిర్వహించి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ, మెడిసిన్స్ కానీ, ఏదైనా సమస్యలు వచ్చినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళని ఇచ్చేయాలి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి లేకపోతే పశు సంపద నష్టం జరగడానికి అవకాశం లేకుండా అప్రమత్తం ఉంచాలి. దాదాపు 2000 మంది అందుబాటులో ఉండు. ఏ ఏరియాలలో, ఏ జిల్లాలలో అత్యధికంగా వర్షం పడే అవకాశం ఉందో ఆ ఏరియాలను పూర్తిగా మీరు ముందే గుర్తించి వీళ్ళని అక్కడికి తరలించండి. లోతట్టు ప్రాంతాలు ఉండి ఇక్కడ సమస్య వస్తుందంటే ఆ కుటుంబాలను తక్షణమే సేఫ్ జోన్